శ్రీకృష్ణదేవరాయలు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. శ్రీకృష్ణదేవరాయ 555వ జన్మదినోత్సవం స్థానిక ఎన్ఎఫ్సిఎల్ వీధిలో గల ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్లో నిర్మించిన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షులు కాపురత్న స్టెంటే బెస్ట్ సిటిజన్ అవార్డ్స్ గ్రహీత బసవ ప్రభాకర్ రావు, ఉపాధ్యక్షులు సలాది వివిఎస్ఎన్ మూర్తి, ముమ్మిడి వివి సత్యనారాయణ, పేసుపాటి సీతు మాధవరావు, కోశాధికారి జె రంగనాయకులు, సహాయ కార్యదర్శులు దామిశెట్టి శ్రీనివాసరావు, గొల్లపల్లి లక్ష్మణరావు, కొప్పిశెట్టి శ్రీను, కోనార్ రమేష్, లంక రామ్మోహనరావు, బృందన సురేష్, కార్యవర్గ సభ్యులు కన్నాసుల సత్యనారాయణ, జీవితకాల సభ్యులు దుగ్గిన బాబ్జీ, అడబాల సత్యనారాయణ, తుమ్మలపల్లి వాసు, సలాది శ్రీనివాస్ బాబు, ఆంధ్ర కాపు సద్భావన సంఘం నాయకులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు 110వ పట్టాభిషేకాన్ని చేయడం జరిగింది. ఘనంగా ఆ రోజు చాలామంది ఆయన ఫోటోలందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది అప్పుడు కుమ్మిరెడ్డి వీరభద్రరావు ఆయన ప్రెసిడెంటు, నేనేమో ప్రధాన కార్యదర్శి, మన మోటార్ సూర్యాని గారేమో ట్రెజరరు, ఈ ఎట్లా తీసుకుని మన దాస్ గారు ఆ కార్యక్రమానికి మన వివి దాస్ గారు ఏం చేశారంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా 300 మందికి భోజనాలు ఏర్పాటు చేసి దానికి చేసే మన సంతోషం ఏర్పరిచారు. ఈ కార్యక్రమానికి నా శుభాకాంక్షలు. కవి సార్వభౌముడు, ఈయన మంచి రచయిత, కవి. వీరు రచించినటువంటి అముక్తమాల్యద మాకు చిన్నప్పుడు హై స్కూల్లో పాఠాల్లో వచ్చేది. అముక్తమాల్యద రచించారు, అదేవిధంగా శృంగార నక్షత్రం రచించారు. ఇంకో రకంగా చూస్తే వారు ఆంధ్రభోజుడిగా బిరుదు చెందారు. అముక్తమాల్యద రచించడం, శృంగార నక్షత్రం రచించడం, ఉషాపర్ణయం కూడా రచించారు. ఈ రచనలు వేసుకుని వీరికి కవి సార్వభౌముడు, ఆంధ్రభోజుడు అనేటటువంటి బిరుదులు వచ్చాయి. వీరు అష్టదిగ్గజాలను పోషించి అష్టదిగ్గజాలతోటి కార్యక్రమం నిర్వహించేవారు. ఇదే కార్యక్రమాన్ని 1996లో ఏకే ఖాన్ గారు ఎస్పీగా ఉండగా సూర్యకళా మందిర్లో ఈ అష్టదిగ్గజాలని నిర్మించి ఆ కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి సలాది మూర్తి గారు నేను కోరుతున్నాను, వారి యొక్క జ్ఞాపకార్థం ఈయన చాలా ఏంటంటే అల్లూరు సీతారామదాస్కి తర్వాత పంత పద్మనాభ కళాప్రశివరా విశేషంగా ఆయన కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. కాబట్టి ఒక భువన విజయం ఏర్పాటు చేసి ఒకసారి అందరికీ కూడా కనువిపోయేటట్టుగా చేయించమని కోరుతున్నాను. అనేటటువంటి రాజ్యపాలన చేసి ఒక స్వర్ణ యుగంగా వారు తీర్చిదిద్దడం జరిగింది. ఈ మధ్యనే ఇప్పటివరకు లేనిది, ఈ మధ్యనే చిన్నపాటి వివాదాలు, వారు మా జాతికి చెందినవాడు అనేటువంటి వివాదాలు వస్తున్నాయి. ఆ వివాదాలన్నీ పక్కన పెడితే రాయలవారి స్ఫూర్తిని, ఎవరివాడైనా సరే అందరివాడు, ఆ రాయలవారి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ముందు ఉంది. ఇన్ని సంవత్సరాలైనా 500 సంవత్సరాలు పైబడి ఆయన జన్మించి ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం ప్రతిరోజు ఆయన గురించి మాట్లాడుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ముందు తరాలకు తెలియచేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఇవాళ ఎన్ఎఫ్సిఎల్ కూడలి అద్భుతమైనటువంటి సెంటర్లో వారి నిలువెత్తి విగ్రహాన్ని స్థాపించడమే కాకుండా వారి యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కూడా కాపు సద్భావన సంఘం తరఫున జరుపుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి వారి యొక్క స్ఫూర్తిని, కీర్తిని ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తాం.